ఇప్పుడు వేదాంత నిర్ణయంలో 17వ శ్లోకాన్ని చూద్దాం. ఐహికంచ ఆముష్కంచ, ఇక్కడ చూడండి, ఐహికంచ ఆముష్మికంచ తాపాంతం కర్మ సంచయం త్వక్త్వా బ్రహ్మైవ విజ్ఞేయం ఇది వేదాంత నిర్ణిమ. ఇది చెప్తున్నది. అంటే ఐహికం కానీ ఆముష్మికం కానీ, ఈ లోకానికి సంబంధించినవి కానీ పరలోకానికి సంబంధించినటువంటివి కానీ, ఏదైనా సరే ఒక ఫలితాన్ని ఆశించి మనం కర్మ కనుక చేసినట్లయితే ఆ కర్మ అనేది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. ఈ విషయాన్ని గుర్తించండి. మీరు ఏ రకమైనటువంటి కర్మ చేసినప్పటికీ కూడా ఆ కర్మంతా కూడా చాలా శ్రమతో కూడుకున్నటువంటిది. కాబట్టి ఇలాంటి కర్మలన్నీ కూడా మీరు వదిలిపెట్టేయండి. సుఖాల కోసం ఏ రకమైనటువంటి కర్మ కూడా చేయవద్దు. ఈ రకమైనటువంటి కర్మలు వదిలిపెట్టి కేవలము సుఖస్వరూపమైనటువంటి ఆ బ్రహ్మను గురించి తెలుసుకోండి, బ్రహ్మజ్ఞానం పొందండి అని అంటూ ఉన్నాడు భగవత్పాదుల వారు ఈ 17వ శ్లోకంలో. ఇప్పుడు అసలు ఈ కర్మలేమిటి, ఐహికమేమిటి, ఆముష్మికమేమిటి చూద్దాం. మనం కోరేటటువంటి కోరికలు 2 రకాలు ఉంటాయి. ఒకటి ఏమిటి అంటే ఈ లోకానికి సంబంధించింది, రెండోది పరలోకానికి సంబంధించింది. ఈ లోకానికి సంబంధించినటువంటి కోరికలు సిరి సంపదలు, భోగభాగ్యాలు, ఉన్నతమైనటువంటి పదవులు, గౌరవం, ప్రతిష్ట, ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసినటువంటివే. ఇందులో పెద్ద నేను చెప్పవలసినటువంటిది ఏం లేదు, అన్నీ మీకు తెలిసినవే. ఇక్కడ వచ్చేదల్లా ఏమంటే పరలోకానికి సంబంధించిన కర్మలు. అసలు ఆ సుఖాలు ఏముంటాయండి? పరలోకానికి సంబంధించిన కర్మలు, దానివల్ల వచ్చే ఫలితం, ఆ సుఖాలు ఏముంటాయి అంటే మరణానంతరము మనం పొందేటటువంటి సుఖము. మరణానంతరం మనం పొందే సుఖం, అది కూడా 2 రకాలైనటువంటి సుఖాలు ఉంటాయి. ఒకటి క్షణికమైనటువంటిది, రెండోది శాశ్వతమైనటువంటిది. 2 రకాల సుఖాలు ఉంటాయి. శాశ్వతమైనటువంటి సుఖము అంటే అది బ్రహ్మజ్ఞానం, దానికి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. మరి క్షణికమైనటువంటి సుఖాలు పరానికి సంబంధించినటువంటివి, స్వర్గాది సుఖాలు. మనం గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం అని మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. చూడండి, కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ప్రత్యేకంగా మనం ఈ ఎవరైనా పోయినప్పుడు అది చేసేవంటి కర్మలు ఉంటాయి చూడండి, అపరకర్మలు. ఆ అపరకర్మల్లో ప్రేతానికి శాశ్వత స్వర్గలోక ప్రాప్త్యర్థం, స్వర్గలోక సిద్ధ్యర్థం అని మనం చేస్తూ ఉంటాం ఆ కర్మ. అంతేకాదు, ఇప్పుడు మనం చేసుకునేటువంటి కర్మలే కొన్ని ఉన్నాయి, మనమే చేస్తాం ఈ కర్మలు. ఏం చేస్తామండి? కఠోపనిషత్తులో యముడు చెబుతాడు నచికేతుడికి, ఓ నచికేత, చైనము అనేటటువంటి కర్మ ఉన్నదయ్యా అంటే నచికేతుడు అడుగుతాడు, బ్రహ్మజ్ఞానాన్ని నాకు చెప్పు అంటాడు. చెప్పు అంటే అలా చెప్పడు. బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికి నీకు అర్హత ఉందో లేదో అది పరీక్షించుకోవాలి ముందు. అసలు నీకు ఎంతవరకు అర్హత ఉంది, నీకెందుకయ్యా అనవసరం, నేను శాశ్వత స్వర్గలోకం పొందేటందుకు నీకు ఉపాయం చెప్తాను అంటాడు. ఏమిటది అంటే చైనము అనేటటువంటిది ఒక కర్మ, ఒక యాగం లాంటి ఒక ప్రక్రియ అది. అయితే ఈ చైనము అనేటటువంటి కర్మ ప్రస్తుతం మనం సన్యాసం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ సన్యాసులు చేసేటువంటి కర్మ అంతా కూడా అటువంటిదే. సన్యాసం తీసుకోవాలి అనుకునేవాళ్ళు
సన్యాసం తీసుకోవాలి అనుకునేవాడు ఏం చేయాలి అంటే తనకు ఉన్నటువంటి ఆస్తిని కొన్ని భాగాలుగా విభజించాలి. ఎన్ని భాగాలు? భార్య, పిల్లలు, తను, మొత్తం ఎంతమంది ఉంటే అన్ని భాగాలు విభజించాలి. ఉదాహరణకి 3 కుమారులు ఉన్నారు, 3 భాగాలు. భార్య 1, 4వ భాగం, తాను 1, 5 భాగాలు. తనకు ఉన్నటువంటి ఆస్తి అంతా కూడా 5 భాగాలుగాను విభజించి ఎవరి భాగం వాళ్ళకి పంచిపెట్టేయాలి, వాళ్ళకి ఇచ్చేయాలి. ముందు ఇచ్చేసిన తర్వాత తనకు గాను వచ్చినటువంటి భాగం ఉంటుంది, తన వాటా. దాన్ని అందరికీ దానం ఇచ్చేయాలి. దాన్ని తను అట్టిపెట్టుకోకూడదు. అంటే తనకి అనేది ఏమీ ఉండకూడదు. ముందు తనకు ఉన్నటువంటి వాటాన్ని, ఆ ధనధాన్యాలన్నీ కూడా దానం ఇచ్చేయాలి. మరి దానం ఇచ్చేసిన తర్వాత ఇంకేం మిగులుతుందండి? ఇంకేం మిగలదు. అప్పుడు వెళ్ళి నువ్వు సన్యాసించాలి. ఏమన్నా మిగిలితే నీకు సన్యాసం ఎందుకు? సన్యాసి అంటే ఏమీ లేనటువంటి వాడు, ఒంటి మీద బట్టలు కూడా లేనటువంటి వాడు, తినడానికి తిండి కూడా లేనటువంటి వాడు, క్షురకర్మ చేసుకోడు, స్నానం చేస్తే చేస్తాడు, లేకపోతే లేదు. ఓ కౌపీనం అంటే గోచి మాత్రం పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు, అంతకన్నా ఇంకేమీ ఉండదు. అలా తిరుగుతూ ఉంటాడు. అడవుల వెంబడి కొండలు, బండలు, ఎడారులు, నదీ తీరాలు, సముద్ర తీరాలు, ఇలా వీటన్నింటినీ బట్టి అలా తిరుగుతూ ఉంటాడు. కొండల్లోనూ కోరల్లోనూ తిరుగుతూ ఉంటాడు. దీనికి నిరంతరము సత్యాన్వేషణ అనేది చేస్తూ ఉంటాడు. అతడు బ్రాహ్మణుడు. అంటే అటువంటి వాడు సన్యాసి. నిరంతరము భగవదాన్వేషణలో, సత్యాన్వేషణలో కాలం గడుపుతూ ఉంటాడు. అతడు సన్యాసి. ఈ సన్యాసం స్వీకరించడం కోసం, ఈ సన్యాసం స్వీకరించడం అనేది ఇప్పుడు మనం వాడుతున్న పదం ఇది. సన్యాసం స్వీకరించడం ఏంటండి? ఎవరిస్తారు సన్యాసం? ఇది ఏమన్నా యూనివర్సిటీలో డిగ్రీడా? వాళ్ళు స్టాంప్ వేసి నీకేదో సంతకం పెట్టి కాగితం ఇవ్వటానికి అలా వస్తుందా సన్యాసం అనేది? సన్యాసం ఇవ్వడానికి ఎవడికి అర్హత లేదు. వాడెవడు ఇవ్వటానికి, నువ్వెవడు పుచ్చుకోవటానికి. సన్యాసం అనేది నీకు రావాలి. సన్యాసం అంటే జ్ఞానము, వైరాగ్యము, ఈ 2 రావాలి నీకు. అందుకే దాన్ని జ్ఞాన వైరాగ్య సన్యాసము అని అంటారు. నీ కర్మలని నువ్వు త్యజించాలి. కర్మ చేసినా చేయకపోయినా ఫలితం ఒకటే అనే విషయం నీకు తెలియాలి. దాంతోపాటుగా జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి. నాకు దేని మీద కోరిక లేదు అది నోటితో చెప్పడం కాదు, క్రియతో చూపించాలి. మట్టిని, బంగారాన్ని ఒకే రకంగా మనం చూడగలగాలి. అలాగే యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీని, 2-3 ఏళ్ళు ఉన్నటువంటి ఒక బాలికని, 80 ఏళ్ళు ఉన్నటువంటి ఒక స్త్రీని, అందరినీ కూడా సమానంగా చూడగలగాలి. పిపీలి కాదు బ్రహ్మ పర్యంతము అన్ని జీవుల్ని కూడా సమానంగా చూడగలగాలి. అతడు మాత్రమే సన్యాసి. అంతేగాని నేను పట్టుబట్టలు మాత్రమే కట్టుకుంటాను, నెత్తిన కిరీటాలు పెట్టుకుంటాను, ఏసీ రూమ్లోనే పడుకుంటాను, ఇన్ని రకాల భక్ష్యాలు, భోజ్యాలు, లేహ్యాలు ఉంటేనే నేను భోజనం చేస్తాను, అటువంటి వాడు సన్యాసి ఏమిటండి? ఎవరు చెప్పారన్నమాట? ఆయనకి సన్యాసం ఎక్కడిది? సరే, ఇప్పుడు ఇక్కడ ఈ పరాన్ని పొందటం అంటే స్వర్గలోకం పొందటము, శాశ్వత స్వర్గలోక సిద్ధ్యర్థం. అప్పుడు ఏమిటి చెప్తారు కఠోపనిషత్తులో? ఈ చైనము అనేటటువంటి ఒక యాగం, ఈ క్రతువు ఉన్నదయ్యా, ఈ క్రతువు చేసినటువంటి వాడికి శాశ్వత స్వర్గలోకం వస్తుంది. ఆ సంగతి నాకు తెలుసు. వాడి మోక్షం రాదు, స్వర్గలోకం వస్తుంది అంతే. నాకు తెలుసు కూడా నేను అదే పని చేశాను. అందుకే ఇదిగో ఇప్పుడు ఈ యమపురికి
అధికారిని అయ్యాను, రాజునయ్యాను, ఇక్కడ యముడుగా నేను ఉండిపోగలిగాను, ఆ పని చేయకూడదు అని చెప్తాడు. కాబట్టి ఇక్కడ పరాన్ని ఆశించి, అంటే ఆ ఫలితాన్ని ఆశించి చేసే కర్మలు కొన్ని ఉన్నాయి. ఈ కర్మలు ఇవన్నీ కూడా కష్టమైనటువంటివి, చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేవి. ఇప్పుడు అనుమానం వస్తుంది, మరి కర్మ చేస్తే ఫలితం వస్తుందా? ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు చెప్పుకున్నాం. కర్మ చేసిన వెంటనే ఫలితం వస్తుంది, అస్సలు ఏమాత్రం ఆగదు. కర్మ చేసావు, నీకు ఫలితం వచ్చేస్తుంది. ఆ ఫలితాన్నే అపూర్వము అని అంటారు. అది సూక్ష్మ రూపంలో నీ హృదయంలో ప్రవేశించి అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోదు, నీతోనే ఉంటుంది. నువ్వు ఈ జన్మ చాలించి మరు జన్మ ఎత్తినా, ఇంకో జన్మ ఎన్ని జన్మలు ఎత్తినా నీ కర్మ ఫలితం నీతోనే ఉంటుంది, నీ హృదయంలోనే దాగి ఉంటుంది. అయితే కొంతకాలానికి ఆ కర్మ పరిపక్వమై నీ అనుభవానికి వస్తుంది. అది ఎంతకాలానికి వస్తుంది అనే విషయం మనం చెప్పలేం. ఇప్పుడు ఈ కర్మలు అనేక రకాలుగా ఉన్నాయి. వెంటనే ఫలితాన్ని ఇచ్చేటటువంటి కర్మలు, నిప్పులో చేపెడితే కాలిపోతుంది. కొంతకాలం తర్వాత ఫలితాన్ని ఇచ్చే కర్మలు అంటే ఒక సంవత్సరం తర్వాత సంతానం కలగడం, ఇలాంటివన్నీ కూడా కొన్ని కర్మలు ఉన్నాయి. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కర్మలు ఆ ఫలితం ఇప్పుడు మరణానంతరం వస్తుంది. నాకు స్వర్గలోకం కావాలి అని తపస్సు చేసేవారు, స్వర్గలోకం అనేది మరణానంతరం వస్తుంది. కాబట్టి ఇలా ఈ కర్మల్లో తేడాలు ఉన్నాయి అనే విషయాన్ని గతంలో చెప్పాను నేను. ఒక్కొక్కసారి ఆ కర్మ ఫలితం రావడానికి కొన్ని యుగాలు పడుతుంది, సామాన్యంగా కాదు. పృస్థుని అనే దంపతులు శ్రీహరిని గురించి ప్రార్థించారు. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలయ్యా అని అడిగాడు. నువ్వు మా కుమారుడిగా జన్మించాలి అన్నారు. అలాగే ఎందుకని అలాగే అన్నాడు. భక్తులు కోరినటువంటి ఏ కోరిక కూడా తీర్చకుండా ఉండడానికి భగవంతుడికి అవకాశం లేదు. అలాగేను అన్నాడు. అయితే ఇప్పుడు కాదయ్యా, కొంతకాలం తర్వాత, ఎప్పుడు రాబోయే ద్వాపరయుగంలో మీరిద్దరూ కూడా దేవకీ వసుదేవులుగా జన్మిస్తారు. అప్పుడు మీ గర్భాన నేను కృష్ణుడుగా జన్మిస్తాను అని చెప్పాడు ఆ రోజున. కాబట్టి ఇక్కడ ఆ కర్మ ఫలితం రావడానికి ఎంత కాల సమయం పడుతుంది అంటే చెప్పలేం మనం. సరే, ఇలా ఈ వచ్చేయండి కర్మ ఫలితం, దీన్ని మనం అనుభవిస్తాం. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈ కర్మ ఫలితాన్ని మనమే కాకుండా మన వంశస్థులు, మన వారసులు, వీళ్ళు కూడా అనుభవించాల్సి వస్తుంది. కర్మ ఫలితం మనం చేసిన కర్మకి ఫలితం వాళ్ళు అనుభవించాలి. ఇదేంటంటే ఇది అన్యాయం కదా? ఏమీ కాదు, ఏ కరెక్ట్ అయినటువంటి న్యాయం, సరి అయినటువంటి న్యాయం ఇది. ఎందుకని మీరు ఒక్కసారి ఆలోచించండి. అత్యంతమైనటువంటి శ్రమపడి మీరు డబ్బులు సంపాదించారు, ధనాన్ని సంపాదించారు, ఓ 1000 ఎకరాల పొలం కొనేశారు. మీరేమన్నా అనుభవిస్తారా? అది ఏం లేదు. మరి ఎవరు అనుభవిస్తారు? మీ తర్వాత తరం వాళ్ళు, మీ కొడుకులు, మీ మనవలు, వాళ్ళు అనుభవించేది. కాబట్టి మనం కూడబెట్టినటువంటి ఆస్తులు ఎవరు అనుభవిస్తున్నారు? మన వంశస్థులు, మన వారసులు అనుభవిస్తారు. అలాగే మనం చేసినటువంటి పాపం కానీ పుణ్యం కానీ అనుభవించేది ఎవరు? మన వారసులే. గుర్తించండి. మనం ఏదైనా ఒక చెడు ఫలితం కనుక చేసినట్లయితే, మనం తప్పుడు పనులు కనుక చేసినట్లయితే దాని ఫలితం అనేది మన వారసులు అనుభవిస్తారు. ఇందులో అనుమానం లేదు. అందుకే కొంతమంది చెప్తారు, చూడండి, మీ వంశపారంపర్య అందరికీ కూడా నాగదోషం ఉందయ్యా అంటారు. అంటే మీ వంశంలో ఎవరో పూర్వీకులు ఆ నాగదేవతకి అపచారం చేశారు, ఈ దోషం ఉంటుంది.
మరి వాళ్ళు చేసినటువంటి అపచారం ఆ ఫలితం మనం అనుభవించాలా? నువ్వు అనుభవించకపోతే ఇంకెవడు అనుభవిస్తాడు? కాబట్టి ఇలా ఉంటుంది. మనం చేసినటువంటి ఆస్తులు ఎలా అయితే మన పిల్లలు అనుభవిస్తారో అట్లాగే మనం చేసినటువంటి కర్మ ఫలితం కూడా మన పిల్లలు మన వారసులే అనుభవించాలి. అయితే కర్మ చేస్తే మోక్షం రాదా? ఇది అనుమానం. రాదు. కర్మ చేస్తే మోక్షం రాదు. కర్మ చేయటము అంటే ఇప్పుడు ఇక్కడ ఏమిటి? క్షేత్రాలు దర్శించడం, తీర్థాల్లో స్నానం చేయటం, జపం తపం ఇట్లాంటివన్నీ చేయటం, దానాలు ధర్మాలు చేయటం, యజ్ఞాలు యాగాలు, పరోపకారం, సమాజ సేవ, ఇవన్నీ చేస్తే మోక్షం రాదా? రాదు. ఎన్నిసార్లు మీరు ఎన్ని పదాలు తిప్పి తిప్పి అడిగినా అవి చేస్తే మోక్షం రానుగాక రాదు. అంతే. మరి ఎట్లాగండి రానుగాక రాదు అని ఇంత కష్టంగా చెప్తూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఏం చేయాలి మేము? మీరేం చేసినా అలా చేస్తే మోక్షం రాదు. మరి ఏమొస్తుంది? తీర్థాల్లో స్నానం చేశాము, కాశీకి వెళ్ళాం, గంగలో ముడిగాం. గంగలో మునిగితే ఏం జరుగుతుంది? నీకు శరీర శుద్ధి అనేది జరుగుతుంది. గంగా అనేది హిమాలయాల్లోంచి కొట్టుకొస్తోంది, అక్కడి నుంచి ప్రవహిస్తోంది. ఆ వచ్చేటటువంటి త్రోవలో అనేకమైనటువంటి చెట్లు చేమలు ఉన్నాయి, ఓషధులు ఉన్నాయి. ఆ ఓషధుల మీదుగా ప్రవహిస్తోంది. దీనివల్ల గంగా నదిలో ఆ ఓషధుల యొక్క ప్రభావం అనేది చేరుతోంది. కాబట్టి గంగలో మనం స్నానం చేస్తే శరీర శుద్ధి, శరీరానికి ఉన్నటువంటి రోగాలు ఏమన్నా ఉంటే అవి పోతాయి. అంతేకాకుండా అసలు జలస్నానం మలత్యాగం. నీళ్ళల్లో స్నానం చేస్తే శరీరానికి పట్టిన మురికిపోతుంది. ఇది జరిగేది. ఇక రెండోది క్షేత్ర దర్శనం. క్షేత్రాలు దర్శించానండి, కాశీ వెళ్ళాను, రామేశ్వరం వెళ్ళాను, ప్రయాగ వెళ్ళాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నాడు. వెరీ గుడ్, చాలా బాగుంది. దీనివల్ల ఏం జరుగుతుంది? ఆత్మ నిర్మలమవుతుంది, మనోమాలిన్యము అనేది వదిలిపోతుంది. చాలా వరకు, పూర్తిగానంటే మళ్ళీ అలా కాదు, చాలా వరకు ఆ మనోమాలిన్యం పోతుంది. అంతేకాదండి, నేను జపము తపము చేస్తాను, రోజు పొద్దున్న 3 గంటల పాటు జపం చేస్తాను, సాయంత్రం మళ్ళీ జపం చేస్తాను. చెయ్యి. జపతపాలు చేస్తే జరిగేది ఏమిటి? దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ దేవత యొక్క అనుగ్రహం కలిగితే నీ కోరికలు తీరుస్తుంది, అంతే. అంతగాని ఇంకేం జరగదు. అంటే మళ్ళీ నీకు ఇవే సిరి సంపదలు, భోగభాగ్యాలు ఇవన్నీ ఇస్తుంది. ఇక వ్రతాలు, హోమాలు. నేనైతే వ్రతం చేశాను, హోమం చేశాను, యజ్ఞం చేశాను, యాగం చేశాను, బాగుంది. ఏం జరుగుతుంది? దేవత అనుగ్రహం జరుగుతుంది. చండీ హోమం చేసాం, చండీ దేవత అనుగ్రహం కలుగుతుంది. నువ్వేం కోరుకున్నావో నీ సంకల్పం అనేది సిద్ధిస్తుంది. పుత్రకామేష్టి యాగం చేసావు, పుత్రులు కలుగుతారు. అలాగే రాజ్యం కావాలి అని యాగం చేసేవారు, రాజ్యం కలుగుతుంది, అంతే. అంటే ఆ దేవత యొక్క అనుగ్రహం కలుగుతుంది, నీ కోరిక తీరుతుంది. అలాగే ఇంకా కొన్ని యాగాలు ఉన్నాయి, పెద్ద పెద్ద యాగాలు. ఆ యాగాలు చేస్తే ఏమవుతుందండి? యజ్ఞాలు చేస్తే ఏమవుతుందండి? దానికి నిర్దేశించబడినటువంటి ఫలితం అనేది వస్తుంది. ఉదాహరణకి రాయసూయం యాగం చేస్తాం మనం, సామ్రాజ్యం వస్తుంది నీకు, నేను చక్రవర్తి అని పిలుస్తారు, అంతవరకే. మరి యజ్ఞాలు చేస్తారండి, యజ్ఞం వేరు యాగం వేరు కదా. యజ్ఞాలు చేస్తే బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. బ్రహ్మలోక ప్రాప్తి అంటే జాగ్రత్తగా చూడాలి. బ్రహ్మలోక ప్రాప్తి అంటే పరబ్రహ్మ కాదు, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ, ప్రజాపతి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ అంటే సత్యలోకం. ఆ సత్యలోక ప్రాప్తి కలుగుతుంది.
దాన ధర్మాలు చేశాము. దాన ధర్మాలు చేస్తే ఏమొస్తుంది? స్వర్గాది లోకాలు వస్తాయి. స్వర్గాది లోకాలు వస్తాయి అంతే. సమాజ సేవ చేసాము. ఏం చేసావు? సత్రాలు కట్టించడము, బళ్ళు కట్టించడం, ప్రజోపయోగమైన పనులు చేశాము. నిన్ను గురించి లోకల్లో గొప్పగా చెప్పుకుంటారు. నువ్వు ఈ పని చేసావు. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా బస్ షెల్టర్లు కడుతూ ఉంటారు. కట్టి దాని మీద పేరు రాస్తారు, ఫలానా వాళ్ళ జ్ఞాపకార్థం ఫలానా వాళ్ళు ఈ షెల్టర్ కట్టించారు అని. వాళ్ళ పేరు చెప్పుకుంటాం. మహానుభావుడు ఆయన కట్టించాడు, మనం దాని కింద నుంచున్నామని చెప్పుకుంటాం. అంతే జరిగేది. మంచి పనులు చేస్తే నిన్ను గురించి లోకంలో చెప్పుకునే వరకు నువ్వు స్వర్గలోకంలో అనుభవిస్తావు, సుఖాలు అనుభవిస్తావు. ఎంతకాలం అనేది ఇక్కడే చెప్పాం. నిన్ను గురించి ఈ లోకంలో ఎంతకాలం అయితే చెప్పుకుంటారో అంతకాలము కూడా నువ్వు స్వర్గలోకంలో ఉంటావు. ఇది కర్మ చేస్తే వచ్చే ఫలితం. అయితే ఏ రకమైనటువంటి కర్మ చేసినప్పటికీ కూడా దాని ఫలితం అనేది వచ్చేస్తుంది. ఏ రకమైన కర్మ అని అంటే మంచి కర్మలు చెడ్డ కర్మలు రెండు ఉన్నాయి కదా, సత్కర్మలు దుష్కర్మలు. మంచి కర్మలు చేస్తే మంచి ఫలితం వస్తుంది, చెడ్డ కర్మలు చేస్తే చెడ్డ ఫలితం వస్తుంది. ఈ కర్మ ఫలితాన్ని ఎంతకాలం అనుభవిస్తావు అంటే ఈ లోకంలో నిన్ను గురించి చెప్పుకునేంత వరకు ఈ కర్మ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. మంచిగా చెప్పుకుంటే స్వర్గలోకంలో ఉంటావు. నిన్ను గురించి చెడ్డగా చెప్పుకున్నారనుకోండి, నరకలోకంలో బాధలు అనుభవిస్తూ ఉంటావు. అంతే. ఇప్పుడు ఏమవుతుంది? మంచి కర్మలు కనుక చేసినట్లయితే మరణానంతరము స్వర్గాది లోకాలు అక్కడికి వెళ్ళి దానికి తగినటువంటి ఫలితాన్ని, సుఖాలన్నీ కూడా అనుభవించి కర్మశేషాన్ని అనుభవించడం కోసం తిరిగి ఈ భూలోకంలో జన్మిస్తాడు. గతంలో చాలాసార్లు చెప్పాం. ఆ జన్మ ఎలా ఉంటుంది? ఉత్తమమైనటువంటి జన్మ ఉంటుంది. సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు. మంచి నడవడిక కలిగినటువంటి బ్రాహ్మణుడుగా. అంతేగాని పేరుకు మాత్రమే బ్రాహ్మణుడు అని చెప్పుకోవడం కాదు. సద్బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు. అలా సద్బ్రాహ్మణుడిగా జన్మించి, అది కూడా ఎక్కడ? వేదాంగాలు చదువుకున్నటువంటి వాళ్ళ ఇంట్లో, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వాళ్ళ ఇంట్లో, ధనవంతుల ఇంట్లో. అది నువ్వు ఉత్తమమైనటువంటి కర్మలు చేస్తే వచ్చే ఫలితం. కాబట్టి ఉత్తమ కర్మలు చేస్తే మరు జన్మలో ఉత్తమమైనటువంటి ఫలితము అనేది నీకు కలుగుతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని కర్మలు చేస్తే మోక్షం రాదా? మళ్ళీ అనుమానమే. మళ్ళీ మాటకు వస్తున్నాం. రాదు, రానుగాక రాదు. కర్మలు చేస్తే మోక్షం రాదు. ఇప్పుడు ఏదైనా ఒక దాన్ని పొందాలి అంటే దానికి తగినటువంటి అర్హత ఉండాలి అని మనం గతంలో చెప్పుకున్నాం. ఇప్పుడు మోక్షం పొందాలి అంటున్నాం. మోక్షం పొందాలి అంటే దానికి కావలసిన క్వాలిఫికేషన్, అర్హత అనేది మనం సంపాదించాలి. ఏమిటి అర్హత? ఉండాలి. నువ్వు కలెక్టర్ కావాలి అంటే ఐఏఎస్ పాస్ అవ్వాలి. ఐఏఎస్ అయినటువంటి వాడే కలెక్టర్ అవుతాడు, ఇంకోడు కాడు. నువ్వు కనుక ఐఏఎస్ అయితే నిన్ను కలెక్టర్ కాకుండా దేవుడు కూడా ఆపలేడు. తప్పనిసరిగా కలెక్టర్ అవుతావు. ఒకవేళ నువ్వు ఐఏఎస్ కనుక కాకపోతే ఆ దేవుడు కూడా నిన్ను కలెక్టర్గా చేయలేడు. ఎవరి వల్ల కాదు. కాబట్టి ఆ అర్హత అనేది పొందితే ఆ ఫలితము అనేది నీకు వచ్చి తీరుతుంది. అంతే తప్పించి దాన్ని ఆపడం ఎవరి తరము కూడా కాదు. కాబట్టి ఇక్కడ మోక్షం పొందాలి అంటే బ్రహ్మజ్ఞానం కావాలి. ఇందాక మనం చెప్పుకున్నాం చూడండి, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ కూడా కావాలి. తాదాత్మ్యత, తత్పరత, జ్ఞానము, వైరాగ్యము ఇవన్నీ ఉంటే నీకు తప్పనిసరిగా మోక్షం వస్తుంది. ఎవడు ఆపలేడు నిన్ను. నువ్వే భగవంతుడు అయిపోతావు.
కాబట్టి కర్మలు గనక చేసినట్లయితే స్వర్గాది లోకాలు వస్తాయి, కర్మ ఫలితం వస్తుంది, అంతే తప్పించి మోక్షం మాత్రం రాదు. మోక్షం రావాలి అంటే నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని మాత్రమే తెలుసుకోవాలి, ఆ పరబ్రహ్మను మాత్రమే నువ్వు తెలుసుకోవాలి అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. అందుకే ఐహికంచ ఆముష్మికంచ తాపాంతం కర్మ సంచయం త్వక్వా బ్రహ్మైవ విజ్ఞేయం. బ్రహ్మ విజ్ఞానం, బ్రహ్మజ్ఞానము అనేది నువ్వు సముపార్జన చేసుకుంటే ఆ బ్రహ్మజ్ఞానం కూడా ఏమిటి? సాకార బ్రహ్మైనా నిరాకార బ్రహ్మైనా ఏదైనా ఒకటే. సాకారము నిరాకారము అనే ఆ తేడా లేదు. ఆ తేడా ఎవరికంటే అజ్ఞానులకి అంతే. సాకారమైన నిరాకారమైన ఏదైనా ఒకటే అనేటటువంటి విషయాన్ని తెలుసుకుని నువ్వు జ్ఞాన వైరాగ్యాలు కనుక పొందినట్లయితే అప్పుడు నీకు మోక్షము అనేది వస్తుందయ్యా. ఇది శాశ్వతమైనటువంటి సుఖం కాబట్టి నువ్వు బ్రహ్మజ్ఞాన సముపార్జన చేయాలి అని చెప్తూ ఉన్నాడు భగవత్పాదుల వారు ఈ శ్లోకంలో.